నెలలు 90 రోజులు నల్గొండ జిల్లా జైల్లో గడిపిన, 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన, సూర్యాపేట కోర్టు చుట్టూ 15 సంవత్సరాలు పట్టింది ఒక కేసు కొట్టేయడానికి. దాదాపు వరంగల్ సెంట్రల్ జైల్లో దాదాపు 15-20 రోజులు వేసిండ్రు. ఇవన్నీ 2004లో జరిగిన ఇన్సిడెంట్స్. ఓకే. చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఉద్యమం నిర్బంధ కాలం వచ్చి ఎక్కడ దొరుకున్న అక్కడ అరెస్ట్ చేస్తున్న కాలం, కాల్చి చంపేస్తున్న కాలం. నేను కూడా చనిపోయేవాడిని. గద్దరన్న నన్ను కాపాడాడు ఆ రోజుల్లో. గద్దరన్న కాడికి పోయి నేను భూదేవి నగర్ వెంకటాపురం ఆ ఏరియాకి పోయి గద్దరన్న ఇంటికి పోయి కలిసినప్పుడు నేను ఇంటికి పోగానే తను కూడా భయపడ్డాడు. ఎందుకు వచ్చావు ఏంటి అని సీరియస్గా మాట్లాడాడు. అంటే నిర్బంధం ఇలా ఉంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, అసలు ఏం జరుగుతుందనేది ఆయన కూడా కొంత ఆందోళన గురైన పరిస్థితి ఉండే. నేను విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక దగ్గర తీసి ఇక్కడే ఉండు, నువ్వు బయటకు పోతే చంపేస్తాను నేను అని చెప్పి నన్ను ఒక 2 నెలలు 3 నెలలు తన ఇంట్లో పెట్టుకొని. ఏం సంఘటన అంతగానం దారి తీసి ప్రమాదాన్ని తీసుకొచ్చి? ఇవే ఇప్పుడు అప్పుడు చర్చలు ఫెయిల్యూర్ అయినాయి. అవును. అంటే మేము చర్చల కంటే ముందు దాంట్లో యాక్టివ్ అయి తిరిగినాం కదా. చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎవరెవరు ఉండని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నా మీద నిర్బంధం సీరియస్ స్టార్ట్ అయింది. అంటే లీగల్గా తనే తిరుగుతాడు, బయట ఇక్కడ ఉంటాడు కనుక ఈయనకు బయట అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉంటాయని చెప్పి ఆ రోజుల్లో ఆ టార్చర్ స్టార్ట్ అయింది. అంటే ఇటువంటి భావాజాలం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ బయట ఈ దొరల రాజ్యంలో ఈ ప్రభుత్వంలో మనం చేయలేమని చెప్పి బంధువు పట్టి లోపలికి పోతారు కదా. అసలు ఆలోచన రాలే నీకు ఎప్పుడు? నాకు అలాంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. అది పంచుకున్న వాళ్ళక్కడ పంచుకున్నాను. కానీ ఒక సాంస్కృతిక ఉద్యమ కళాకారుడిగా నీ పాత్ర ప్రజల్లో ఉండాలి తప్ప లోపల కాదు అనేటువంటి మాటలు కూడా విని నేను బయటనే ఉన్నాను. ఓకే.